హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అనాన్స్ టీవీ హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. ఉల్లిపాయలు తేనె కలిపి తీసుకుంటే మగవారిలో కలిగే మహాద్భుత మార్పులు ఇవి. ఉల్లిపాయలు మరియు తేనె ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి చాలా రకాలుగా మేలు జరుగుతుందని ఆయుర్వేదం చెబుతుంది. సిద్ధ వైద్యం మరియు అనేక ఇతర సాంప్రదాయ వైద్య పద్ధతులు సూచిస్తున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, స్పెర్మ్ కౌంట్ మరియు నాణ్యత, స్పెర్మ్ క్వాలిటీ మెరుగుపడే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఉల్లిపాయలు వీర్య కణాల పెరుగుదలను పెంచుతాయి. ఉల్లిపాయలు సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ను కలిగి ఉంటాయి. వీటి వల్ల శరీరంలో ఉచిత రాడికల్స్ తగ్గుతాయి. అధిక ఉచిత రాడికల్స్ వల్ల వీర్య కణాల నాశనం జరుగుతుంది. అయితే ఉల్లిపాయలో ఉండే క్వెర్సిటిన్ అనే పదార్థం వీర్య కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. తేనె వీర్య కణాల పెరుగుదలను పెంచుతుంది. తేనె సహజ సిద్ధమైన ఔషధ గుణాలు కలిగిన పోషకాహారం. ఇది పురుషుల ఫెర్టిలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒక పరిశోధన కూడా చెబుతుంది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు వీర్య కణాలను రక్షించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణాలు తేనెలో ఉన్నాయి. వీర్య నాళాలు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వీర్య కణాల బలాన్ని పెంచుతుంది. ఉల్లిపాయలు, తేనె హార్మోన్లు ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయలు ల్యూటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచేలా చేస్తాయి. ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా తేనెను తినటం వల్ల శరీరంలో కొవ్వు తగ్గి టెస్టోస్టెరాన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఉల్లిపాయల తేనె మిశ్రమం రక్తనాళాలను శుభ్రంగా ఉంచి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది ప్రత్యేకంగా పినీస్ వైపు ఎక్కువగా రక్త ప్రవాహాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆధునిక జీవన శైలిలో ఎక్కువ ఒత్తిడి కారణంగా వీర్య కణాలు నాశనం జరుగుతుంది. ఉల్లిపాయలు మరియు తేనె కోర్టిసోల్ తగ్గించి మెదడు శక్తిని పెంచుతాయి. శరీరంలో హార్మోన్ల సమతుల్యత పెరిగితేనే నిద్ర సమస్యలు తగ్గుతాయి. ఇది కూడా పురుషుల వీర్య నాణ్యతను పెంచేలా సహాయపడుతుంది.